నమస్తే అండి అందరికీ. ఈరోజు వీడియోలో నేను బ్రూడింగ్ కోసం పరదాలు అయితే దించేస్తున్నాను. అవి ఎలా ముడివేసుకుంటాం, విప్పేటప్పుడు ఎలా విప్పుకోవాలి, అవన్నీ అయితే ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఈ బ్రూడింగ్ అనేది ఎందుకు వేసుకోవాలి, వేసుకోవడం వల్ల దీంట్లో లాభాలు ఏంటి, వేయకపోతే కలిగే నష్టాలు ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగానే మనకు చిక్స్ ఎంత హెల్తీగా ఉండాలి అంటే అంత మనం టెంపరేచర్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. సో చిక్స్ వచ్చిన రోజు టెంపరేచర్ వచ్చేసి 90 to 97 మధ్యలో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే, అది ఈ వింటర్ సీజన్కి మాత్రమే, అలా ఉన్నప్పుడు మాత్రమే చిక్ అనేది బాగా తిరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాటర్ ఇంటేక్ కానీ ఫీడ్ ఇంటేక్ కానీ చాలా బాగా తీసుకుంటుంది. అలా కాకుండా 90 కంటే తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు బర్డ్స్ అనేవి ఒకదానిపైన ఒకటి ఎక్కడం, దగ్గరికి రావడం, గుంపులుగా చేరడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు వీక్గా ఉన్న చిక్ అనేది కింద ఉండిపోతుంది, హెల్తీగా ఉన్న చిక్ అనేది దాని పైకి ఎక్కేస్తుంది. అలాంటప్పుడు మనకు ఫామ్లో మొర్టాలిటీ పర్సెంటేజ్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే మనం టెంపరేచర్ అనేది కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. ఈ చిక్స్ ఉన్నప్పుడు కరెక్ట్ 15 days వరకు మనం టెంపరేచర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకుంటే బర్డ్ అనేది హెల్తీగా పెరుగుతుంది. వాటర్ ఇంటేక్, ఫీడ్ ఇంటేక్ తీసుకోవడం వల్ల మనకు కావాల్సిన వెయిట్ అనేది వస్తుంది. ఈ ఫస్ట్ 1 weekలో ఏంటంటే చిక్లో అంటే కోడిపిల్లల్లో నీలం అనేది ఉంటుంది, అది కరగకుండా ఉంటుంది. మనం ఎప్పుడైతే టెంపరేచర్ హైలో మెయింటైన్ చేసినప్పుడే, అంటే ఇప్పుడు చెప్పినట్టు 90 to 97 మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఆ నీలం అనేది కరెక్ట్గా మెల్ట్ అవుతుంది. అది అలా మెల్ట్ అయినప్పుడు మాత్రమే ఆ చిక్ అనేది హెల్తీగా లాస్ట్ వరకు ఉంటుంది. అలా టెంపరేచర్ మాత్రం మెయింటైన్ చేయలేదంటే ఏదైనా డిసీజ్ అటాక్ అవ్వడం కానీ, లేదంటే చిక్స్ వీక్ అయిపోయి మొర్టాలిటీ అవ్వడం, లేదంటే వీక్ ఉన్న పిల్లపైకి హెల్తీ ఉన్న పిల్ల ఎక్కేసి మొర్టాలిటీ అవ్వడం, ఇలా మొర్టాలిటీ పర్సంటేజ్ అనేది ఈ 1 weekలోనే మనం కంట్రోల్ చేసుకోవాలి. లేదు అని అంటే తర్వాత కూడా అదే మొర్టాలిటీ కంటిన్యూ అవుతుంది. ఇది ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క లాగా ఉంటుంది టెంపరేచర్ అనేది. మనం వింటర్ సీజన్లో, రెయినీ సీజన్లో ఎక్కువ టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అదే సమ్మర్ సీజన్కి వచ్చేస్తే 85 to 90 మధ్యలో ఉన్నా ఏం కాదు ఫస్ట్ 2 weeksలో. ఇప్పుడైతే నేను బ్రూడింగ్ కోసం అయితే ఈ తాడిపత్రిని మొత్తం విప్పాలని అనుకుంటున్నాను. దానికోసమే వేసిన ముడులన్నీ ఇప్పేశాను. ఇప్పుడు ఒక చివర నుంచి లాగి ఇటు వదిలేస్తాను. దానివల్ల తాడిపత్రి మొత్తం అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఈ చివర నుండి ఆ చివరికి మొత్తం అయితే విప్పేసుకున్నాను. సేమ్ ఇలాగే మళ్ళీ అటు సైడ్ కూడా మిడిల్లో 2 బార్దన్లు ఉంటాయి మనకి. ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి, సైడ్స్కి ఒకటి ఉంటుంది. అది మొత్తం కవర్ చేయడం వల్ల బయట గాలి లోపలికి, లోపల గాలి బయటకి వెళ్ళకుండా టెంపరేచర్ అనేది కరెక్ట్గా ఉంటుంది లోపల. మిడిల్వి 2 అయితే విప్పేశాను. ఇక సైడ్లో విప్పడం అయితే మిగిలింది, సైడ్లో కూడా విప్పేస్తాను.
రెండు వైపులా పూర్తిగా అయితే విప్పేశాను. విప్పిన తర్వాత అయితే ఇలా ఉంది. ఈ మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్ని కూడా జైవేర్తో 2 బార్దన్లు ఒక సైడ్కి చేసేసి ఒక దగ్గరికి కట్టేస్తాను. అలా చేయడం వల్ల గాలి బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటకి రాకుండా ఉంటుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.